ఈరోజు ఎపిసోడ్ వీడియో నేను చేయడమే లేట్ అయింది. అందుకే రిలీజ్ చేయడం కూడా లేట్ అయింది అనమాట. ఎందుకంటే మెయిన్ రీజన్ వెనక్కి మళ్ళీ పెట్టుకుని ఎపిసోడ్లో ఇమాన్యుయల్ కామెడీ చూసా. ప్రభంజనం అని నెంబర్ల గురించి చెప్పడం, లీడర్ బోర్డు చూస్తూ 5th పొజిషన్, 5th ర్యాంకు, ఐఐటి ఫుల్ కామెడీ చేశాడు ఈరోజు ఇమాన్యుయల్. వీడియోలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూస్తే స్టార్టింగ్లో సంజనాన్ని ఫుల్ అందరూ కలిసి ఏడిపించారు ఇమాన్యుయల్తో సహా. ఏ రకంగా తను గుడ్లు తినేసింది అనే టాపిక్ని చాలా సరదాగా పోర్ట్రే చేస్తారు. ఆ తర్వాత మీ నాన్నకి అమ్మ కావాలి నాకు అని తనుజ అంటే మీ నాన్నకి మళ్ళీ పెళ్లి చేయాలా అని ఇమాన్యుయల్ కామెడీ చేయడం చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంది ఇమాన్యుయల్లో. చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏది జరిగినా దాంట్లోంచి ఒక చిన్న స్కిట్ని అప్పటికప్పుడు పుట్టించగలుగుతాడు. నెక్స్ట్ 2 minutes కానీ ఆ తర్వాత 3 minutes కానీ వెంటనే ఆ స్కిట్ని అక్కడికక్కడ ఒక ఫన్ని క్రియేట్ చేయగలడు. సేమ్ టైం నాకు ఇతరులో నచ్చిందంటే యాజ్ ఆఫ్ నౌ ఇది నేను బిగ్ బాస్లోంచే చూస్తాను. ఇతను ఎవరో కూడా నాకు తెలియదు. ఇంతకుముందు జబర్దస్త్లో ఇతను నేను ఎప్పుడైతే చూడాలి, నేను చూసిన చాలా సంవత్సరాల క్రితం జబర్దస్త్. సో ఇతను నేను ఈ మధ్య చూస్తున్నా. ఇతను మాట్లాడిన దాంట్లో బాడీ షేమింగ్ ఎక్కడైతే నాకు కనపడదు. ఒకవేళ కనపడితే డెఫినెట్లీ నాకు రిమైండ్ చేయండి. డెఫినెట్లీ మనం అతన్ని క్వశ్చన్ చేద్దాం, అది వేరే విషయం. బట్ చాలా ఫన్నీగా హెల్దీ కామెడీ చేయడంలో మాత్రం మనోడు చాలా కామెడీ. ఇప్పుడు తనుజాతో తన ఒక బాయ్ ఫ్రెండ్గా పెర్ఫామ్ చేస్తున్నా కూడా ఎక్కడ కూడా లిమిట్ దాటుతూ చాలా డీసెంట్గా నీట్గా ఎంత లిమిట్లో ఉండాలి ఎంతలో ఉండాలి అనేది కూడా తను బాగా చూపిస్తాడు. సంజన కూడా ఫుల్ ఏడిపించారు ఈరోజు. అందరూ ఎమోషనల్ అయిపోయారు. సంజన మదర్ గుర్తొచ్చి తను ఎమోషనల్ అయింది. సుమన్ శెట్టి వెంటనే ఏడ్ చేశాడు. తర్వాత తనుజ మమ్మీ గుర్తొచ్చి ఏడ్ చేసింది. చాలా ఎమోషనల్ అయింది. తను ఏమన్నాడంటే ఇమాన్యుయల్ అప్పుడు కూడా ఫన్ సృష్టించగలడు అతను. మీరు ఇది చేయడం మానేసేయండి, బంగాళదుంప కూర తింటున్న ప్రతిసారి ఏడుస్తున్నారు అన్నట్టు ఏదో అన్నాడు. చాలా ఫన్నీగా అనిపించింది. నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరిని కలుస్తారు ఏంటనేది కూడా ఒక చిన్న డిస్కషన్ నడిచింది. అప్పుడు స్టార్ట్ అయింది అసలు కథ. డేంజర్ జోన్ అని ఒకటి పెట్టి లీడర్ బోర్డు టాస్క్ ఓపెన్ చేశారు బిగ్ బాస్. ఇవాళ నుంచి హౌస్లో ఇక మీదట మీకు హౌస్ ఓనర్స్ టెనెంట్స్ అని ఉండరు. మొత్తం కూడా అందరూ టెనెంట్స్ అయిపోతారు. సో అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఫుడ్ వాళ్ళు వండుకోవాల్సి ఉంటుంది. సో డేంజర్ జోన్లో ఉంటారు అందరూ. లగేజ్తో సహా ఇక్కడికి వచ్చేసారు. అండ్ త్వరలో వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి. వాళ్ళు మీ స్థానాలను ఆక్రమించుకోబోతున్నారు. సో డేంజర్ జోన్ నుంచి హౌస్లోకి వెళ్ళాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరితో రీప్లేస్ అయ్యి మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేస్తాయని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. ఇది ప్లాన్. ఇందులో భాగంగా ఎవరికి వాళ్ళు ఇద్దరిద్దరు కింద టీమ్స్ కింద డివైడ్ అవ్వమని అడిగి ఒక్కొక్కరికి టాస్క్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ టాస్క్ ఇనీషియల్గా పెట్టిన టాస్క్ ఒకటి, ఈ సీసా ఉంటుంది కదా, ఇట్లా ఉండి ఇట్లా మనం చిన్నప్పుడు ఆడుకున్నాం, ఇటు ఒక బల్ల మీద లేస్తే ఈ బల్ల మీద దిగుతాం, అట్లాంటి సీసా పెట్టి దాంట్లో మట్టి వేసే టాస్క్ అని పెట్టారు. దాంట్లో అంటే ఎవరెవరు టీమ్స్గా అసలు ఫామ్ అయ్యారు అనేది ఒకసారి మనం చూస్తే ఇమాన్యుయల్ గోల్డెన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి అతను ఇందులో పార్టిసిపేషన్ లేడు. అండ్ నామినేషన్లో కూడా లేడు. నామినేషన్లో ఉన్నవాళ్ళు మాత్రమే. సో ఇమాన్యుయల్ అండ్ రాము యాజ్ ఎ కెప్టెన్ వీళ్ళిద్దరూ ఏమంటారు సంచాలక్ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ టీమ్స్గా ఫామ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అండ్ తనుజ. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా శ్రీజ అంటాడు. మరి ఎందుకు తనుజతో ఫామ్ అయ్యాడో బ్యాక్ ఎండ్లో డిస్కషన్ ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి ఎపిసోడ్ చూశాను నేను, లైవ్ చూడాల. సో ఐడియా లేదు. శ్రీజ అండ్ సుమన్ శెట్టి ఒక టీము, సంజన అండ్ ఫ్లోరస్ అనే ఒక టీము, పవన్ కళ్యాణ్ డీమన్ పవన్ అండ్ రీతు ఒక టీము, అగైన్ భరణి అండ్ దివ్య ఒక టీం లాగా వీళ్ళు డిఫరెంట్గా ఫామ్ అయ్యారు. సో ఈ ఫామ్ అయిన తర్వాత పెట్టినటువంటి సీసా టాస్క్, ఫస్ట్ టాస్క్ పెట్టినప్పుడు ఒకళ్ళు ఇట్లా పట్టుకుని గట్టిగా ఉండాలి. వాళ్ళ మీద అవతల వాళ్ళు ఒక పెద్ద బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో మట్టిని వేస్తూ ఉంటారు. అట్లా పట్టుకున్న వాళ్ళలో సంజన పట్టుకుంది, సుమన్ శెట్టి పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు, భరణి పట్టుకున్నాడు, పవన్ పట్టుకున్నాడు. అవతల వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి మట్టేస్తూ ఉండాలి. అట్లా వేయడంలో భాగంగా ఫైనల్గా బాగా జరిగింది, బాగానే ఆడారు ఎవరికి వాళ్ళు. బట్ పవన్ కళ్యాణ్ ఎందుకో నాకు ఇమాన్యుయల్ చాలా అన్యాయంగా తీస్తాడు అనిపించింది. అతను ఒక టాక్టిక్స్ వాడుతూ ట్రిక్కీగా పట్టుకున్నాడు తప్ప బాడీ తగులుతున్నట్టు ఎక్కడ అతను పట్టుకునే ప్రయత్నం చేయాలి. బట్ అతన్ని అయితే తీసి పక్కన పెట్టేశాడు ఇమాన్యుయల్. అందరూ చాలా కష్టపడ్డారు ఈ పర్టికులర్ గేమ్లో మాత్రం. ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు అనేది మనకు క్లియర్గా తెలుసు. రీజా కూడా చాలా మంచి పాయింట్స్ని తీసుకొచ్చి క్వశ్చన్ అయితే చేసింది. సో అట్లా లీడర్ బోర్డులో ఉన్న ఫస్ట్ కపుల్, పేరు అందాం, కపుల్ అంటే మరి ఇలా అవుతారు కాబట్టి పేరు, కపుల్ ఇస్ రాంగ్ వర్డ్ అంటారు కాబట్టి కాదు. సో ఫస్ట్ పేరు వచ్చేసి రీతు డీమన్ పవన్ 100 points తెచ్చుకోగలిగారు. అంటే పాయింట్స్ అనమాట, ఎలిమినేట్ చేయరు బట్ పాయింట్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఫస్ట్ పేరు వచ్చేసి వీళ్ళిద్దరు అయ్యారు. ఆ తర్వాత భరణి దివ్య టీంకి సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్కి వచ్చేసి తనుజ అండ్ పవన్ కళ్యాణ్కి వచ్చింది. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి సంజన అండ్ ఫ్లోరాకి వచ్చింది. లాస్ట్ పొజిషన్ వచ్చి శ్రీజ అండ్ సుమన్ శెట్టి. వాళ్ళు కాస్త చిన్న టీం అనిపించింది, వాళ్ళు చాలా వీక్ టీం అనిపించింది. మరి దాని తర్వాత ఒక చిన్న కామెడీ చాలా బాగా చేశాడు.
ఇమాన్యుయల్. అక్కడ ఉన్నటువంటి పైన మీకు లీడర్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ లీడర్ బోర్డ్స్ని చూపించి అందులో ఉన్న నెంబర్స్ ఉంటాయి, అవన్నీ చూపిస్తూ ప్రభంజనం ప్రభంజనం అని మనం ఏదైతే టీవీలో చైతన్య నారాయణ యాడ్స్ చూస్తూ ఉంటామో 1 1 1 2 2 2 3 దానికి సంబంధించినటువంటి కామెడీ చేశాడు అనమాట. ఐఐటి ట్రిపుల్ఈలో మాకు వచ్చినటువంటి ర్యాంక్స్ ఇవి, ఆల్ ఇండియా ప్రభంజనం, ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. ఇట్లా చాలాసేపు జరిగింది అది. అతను నాకు తెలిసి ఒక ఈజీగా ఒక 6 minutes వరకు 5 minutes వరకు చేశాడు, నాన్ స్టాప్గా చేశాడు. అది జరిగింది. ఆ తర్వాత ఇంకొక టాస్క్ పెట్టారు, చాలా క్రూషియల్ టాస్క్. ఒక పెద్ద బాక్స్ లాంటిది పెట్టి బాక్స్లో ఇద్దరిలో ఒకళ్ళు తలకే పెట్టాల్సి ఉంటుంది. అందరు టీమ్స్ పార్టిసిపేట్ చేయాలి, చాలా డబ్బాలు ఉన్నాయి. తలకే పెట్టి వాళ్ళ తల మీద ఒక మాస్క్ పెట్టారు, సూదుల మాస్క్. మధ్యలో ఇక్కడ మూతి దగ్గర ముక్కు దగ్గర ఒక గాలాడడం కోసం అన్నట్టు స్పేస్ పెట్టారు. దీని నిండా సూదులు ఉంటాయన్నమాట. అది దాన్ని నీడిల్ మాస్క్ అని పిలిచారు. ఈ డబ్బాలో పైనుంచి ఆల్రెడీ ఉన్నటువంటి బెలూన్స్ను ఊది వేయాలి. ఇది టాస్క్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు సంచాలక్స్ కానీ వీళ్ళు ప్లే చేసేవాళ్ళు కానీ మనం కానీ ఆడియన్స్ కానీ కన్ఫ్యూజ్ అయ్యాము. ఎగ్జాక్ట్గా పాయింట్ ఏంటంటే అర్థం కాలి ఈ టాస్క్ది. మధ్యలో సంజన ఆడినప్పుడు అయితే నాకు అర్థమైంది, ఓహో పైనుంచి వస్తున్నటువంటి బెలూన్ని ఊదాలి అనేది బేసిక్ థింగ్. అది బిగ్ బాస్ మెంట్లో ఆ ఒక్క ముక్క చెప్పేస్తే అయిపోయేది కదా. అలా కాకుండా పెద్ద పుడింగ్ లాగా అందులో 5 నిమిషాల కంటే తక్కువ ఉంటే, ఈ 5 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే, ఈ సోదంతా ఎందుకు? బెలూన్ని మీ మీదకి నీడల మీదకి రాకుండా ఊదుకోవాలని ఒక్క మొక్క బిగ్ బాస్ చెప్పేసి ఉంటే అసలు కథ మంచి టాస్క్ అది. పిచ్చి పిచ్చి టాస్క్లు చాలా ఉంటాయి అబ్బా, అవి క్యాన్సిల్ అయినా పెద్ద బాధపడే ఉండదు. ఈ టాస్క్ క్యాన్సిల్ చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి ఏం చేశారంటే తలకే ఇట్లా పక్కన పెట్టేసి బెలూన్ని పక్కకు వచ్చేలా చేశారు ఆ డబ్బాలో. దాంతో 5 నిమిషాలు అయిపోయింది, వీళ్ళు బెల్ కొట్టేశారు. సో దానివల్ల చాలా అన్యాయంగా ఆడారు, ఫౌల్ గేమ్ ఆడారని చెప్పి బిగ్ బాస్ కోపం వచ్చి ఏకంగా టాస్కే క్యాన్సిల్ చేస్తాడు. చాలా చిరాకు అనిపించింది నాకు, ఎందుకంటే మంచి టాస్క్ అట్లా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బెలూన్ నా మీదకి వస్తుంది, నేను ఫేస్కి ఇట్లా మాస్క్ పెట్టుకున్నా, ఆ మాస్క్ నిండా ఇవి ఉన్నాయి, సూదులు ఉన్నాయి. బెలూన్ వచ్చి సూదుల మీద పడితే అది పేలిపోతుంది. కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇలా మూతికి ఓపెన్ ఉంది, మూతిని యూజ్ చేసి అని ఊతున్నా అనుకోండి, ఇక్కడికి వచ్చే బెలూన్ పైకి వెళ్తుంటుంది, సూది మీదకి వచ్చేలోపు మళ్ళీ ఊత్తా పైకి వెళ్తుంటుంది, మళ్ళీ ఊత్తా పైకి వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు బయటికి వెళ్ళకూడదు, నా మీదకే రావాలి. బయటికి వెళ్ళిన అవుట్, పేలిపోయిన అవుట్. ఇది గేమ్. ఇది అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఫస్ట్ బిగ్ బాస్ది, బిగ్ బాస్ మేనేజ్మెంట్ది, బిగ్ బాస్ టీమ్ది. వాళ్ళ తప్పు ఇది బేసిక్గా నా దృష్టిలో. ఫస్ట్ తప్పు అయితే వాళ్ళది. అర్థం చేసుకోలేకపోవడం వీళ్ళ తప్పు, చెప్పకపోవడం సంచాలకులు తప్పు. అందరి తప్పు ఉంది, నేను కాదంట్లా. సంచాలకులు నేను వెనకేసుకు రావట్లా, ప్లేయర్స్ వెనకేసుకు రావట్లా. బట్ పాయింట్ ఏంటంటే మనం ఆడియన్స్ డబ్బులు కట్టింది మనం కదా. హాట్స్టార్కి బొంగ ఆడదే ఉంది, మనం డబ్బు కట్టాం. మనం డబ్బులు కట్టినప్పుడు ఒక మంచి టాస్క్ ఇవ్వడంలో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిందని ఫస్ట్ నా కంప్లైంట్ యాజ్ ఆడియన్స్గా. సో అది నాకు ఈ టాస్క్ విషయంలో మాత్రం మంచి టాస్క్ మిస్ చేశారని అనిపించింది. ఎందుకంటే చాలా మంచి ఐడియా, అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చి కానీ నేనైతే ఎక్కడ చూడలే ఈ గేమ్. నేను చాలా గేమ్స్ చూస్తుంటా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ. బట్ ఇది మరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫేస్ అంతా మాస్క్ ఉండి ఇక్కడ మాత్రం ప్లేస్ ఉంది, దీని నిండా ఈ మాస్క్ నిండా సూదులు ఉన్నప్పుడు బెలూన్ వచ్చి పడుతుంటే నేను చచ్చినట్టు దీన్ని యూజ్ చేసి నేను గట్టిగా దీన్ని ఊదుకోవాలి పైకి. గట్టిగా ఊతేనేమో డబ్బాల నుంచి బయటికి వెళ్ళి పడిపోతుంది, పడిపోతే అవుట్, లేదా మీద పడితే పేలిపోతే అవుట్. సో జాగ్రత్తగా టాక్టీస్గా బ్యాలెన్స్డ్గా ఊదుకోవాలి. ఎంత మంచి టాస్క్ ఇది. 5 minutes పాటు అంటే ఎంత బాగుండేది. అందరి దగ్గరికి ఇలా కెమెరాలు జూమ్ చేసి ఎవరు ఎంతసేపు ఎంత టాక్టీస్గా ఊడుతున్నారని బాగా తెలిసేది. మంచి టాస్క్ పోగొట్టేసాడు. మహా అయితే ఏం చేయొచ్చు, మీకు అర్థం కాలేదురా నాయన, మళ్ళీ చెప్తాను నేనండి, ఇట్లా ఆడన్నా రీటాస్క్ పెట్టచ్చు కదా. ఓ పెద్ద దానికి నాకు కోపం వచ్చింది, ఫౌల్ గేమ్ ఆడారు, ఇట్లా ఆడటం కరెక్ట్ కాదు, ఎందుకు ఇంత హడావుడి చేయడం నాకు అయితే పెద్ద అనిపించలే. అల్టిమేట్గా బిగ్ బాస్ అనేది మనం డబ్బులు కడుతున్నాం, దానికి మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. బేసిక్గా అరుచుకుంటారా, కొట్టుకుంటారా, కింద పడి దొల్లుతారా, మంచి గేమ్ ఆడతారా అనవసరం. మనం దాన్ని ఎంజాయ్ చేయగలగాలి చూస్తున్నంతసేపు. అది ఇందాక ఎమాన్యుయల్ చేశాడు ఆ కామెడీ, ఎంత బాగుంది, నేను మెచ్చుకుంటున్నా. బిగ్ బాస్ మేనేజ్మెంట్ అంతా మంచి యాంగిల్స్లో కవర్ చేసి మనకు చూపించారు. తెలివితేటలన్నీ ఎమాన్యుయల్, అలాంటి వాళ్ళు లోపల పంపించింది మళ్ళీ బిగ్ బాస్ మేనేజ్మెంట్, మేము మెచ్చుకుంటాం. కానీ ఇంత మంచి టాస్క్ని పోగొట్టారే అని చాలా బాధేసింది. సో తర్వాత టాస్క్ మీద పాపం బిగ్ బాస్ గారికి కోపం వచ్చిందంట. అందుకని ఫౌల్ గేమ్ ఆడారు, మీ స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి చాలా తేడా ఉంటుందని స్టార్ట్ చేసి వాళ్ళకి వచ్చిన మార్క్స్లో అంటే సంజన అండ్ ఫ్లోరా బాగానే ఆడారు. వాళ్ళు ఆడడం వల్ల మనకైనా తెలిసింది. అదే అంటున్నా, ఆడియన్స్కి అర్థం కాల, ప్లేయర్స్కి అర్థం కాల, సంచాలక్కి అర్థం కాల. బిగ్ బాస్ మేనేజ్మెంట్ అంటే మనం బిగ్ బాస్ ఒక్కడే అనుకుంటాం కానీ మేనేజ్మెంట్ ఉంటుంది కదా. బిగ్ బాస్ ఒక్కడే తప్ప ఎవరికి అర్థం కాని గేమ్ చెప్పడం ఎందుకు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంత పొడుగు పావుగంట చెప్పాడు ఆ గేమ్ ఎట్లా ఆడాలో, కానీ అందులో ఊదుతూ ఉండాలి, ఊతున్నప్పుడు మీ మీదకి రాకుండా చూసుకోవాలని చెప్పాలి. ఎవరికి అంత బుర్ర ఉంది? అంత బుర్ర ఉంటే బిగ్ బాస్కి ఎందుకు వస్తారు వాళ్ళు? మాకు లేదు, వాళ్ళకి లేదు బాబు అంత బుర్ర. ఎనివే సంచాలకులు చెప్పలేదని వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నారు శ్రీజ లాంటి వాళ్ళు. నిజమే, సంచాలకుకి ఆ బాధ్యత ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. బేసిక్గా ఈ టాస్కే చాలా కన్ఫ్యూజింగ్
ఇచ్చారు. ఇదేదో డీప్గా ఉన్న టాస్క్, అర్థం చేసుకోవాల్సిన టాస్క్ అనే సీన్ ఏం లేదు అక్కడ. చాలా ఈజీగా చెప్పొచ్చు, మంచిగా అవుట్పుట్ వచ్చేది, బాగుండేది కూడా చూడడానికి. ఎనీవే, సో ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్. అల్టిమేట్గా వచ్చిన మార్క్స్ అన్ని కూడా కట్ అయినాయి. 4th పొజిషన్ నుంచి బెటర్ పొజిషన్కి వచ్చినట్టున్నారు సంజన వాళ్ళు. సో రేపటి నుంచి ఏం టాస్క్లు ఉంటాయి ఏంటి, తద్వారా లీడర్ బోర్డులో టాప్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ హౌస్లో వాళ్ళ స్థానం ఎట్లాగా సుస్థిరం చేసుకుంటారు, కుదుర్చుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.